గుడ్ మార్నింగ్ అండి. సో మార్నింగ్ 6 o'clockకి లేచేసాను అనమాట. సో ఈ డే అంతా ఎలా నడుస్తుంది అనేది మీకు చూపిస్తాను. సో ఈ మధ్య క్లీనింగ్ అండ్ డీక్లటరింగ్ ఆపేశాను. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మార్నింగ్ రిఫ్రెష్మెంట్ స్టార్ట్ అయిపోయాయి. సో హీరోయిన్స్ లేవంగానే చాలా అందంగా కనిపిస్తారు, కానీ నేను మాత్రం ఇలా ఉంటాను అనమాట, చింపి జుట్టు వేసుకొని. ప్రజెంట్ నా ఇల్లు పరిస్థితి ఇది. నేను వారమైంది ఇల్లంతా సర్ది, కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇంకా వన్ రూమ్ సంగతి చెప్పనవసరమే లేదు, చెప్పా కదా, ఎక్కడివక్కడ అట్లనే ఉండిపోయాయి. సో ఈరోజు ఇవన్నీ క్లియర్ చేయాలి. మార్నింగ్ టైమ్స్ అసలు టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ నేను చేసే పని వన్ రూమ్లోకి వచ్చేస్తాను అనమాట. వచ్చేసి ఫస్ట్ నేను లంచ్కి కావాల్సినవి ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈరోజు వంకాయ కర్రీ చేయబోతున్నాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. మిక్సీ జార్లో ఫస్ట్ నేను ఇలాచీ వేసుకున్నాను. ఆ తర్వాత చిన్న చెక్క, కొన్ని లవంగాలు, మళ్ళీ వచ్చేసి వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే వేయించి పెట్టుకున్న సెజమే సీడ్స్ అంటే తెల్ల నువ్వులు అన్నమాట. తర్వాత కొన్ని ఆనియన్స్, దాంతోపాటు టమాటోస్ కూడా వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని తగినంత నూనె, యాక్చువల్లీ కొంచెం ఎక్కువే పడుతుందండి వంకాయ కర్రీకి నూనె. సో తగినంత మీకు ఎంత కావాలంటే అంత నూనె వేసుకున్న తర్వాత అవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బ్రింజాల్ని నాలుగుగా చీల్చాలంటే కట్ చేయకూడదు, వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిపోయిన తర్వాత ఆ బ్రింజాల్స్ పక్కన తీసేసి అదే ఆయిల్లో కొంచెం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా చేసుకుంటే ఓకే, లేకపోతే ఇంతకుముందు వేసుకున్న పేస్ట్, అదే టమాటా అవన్నీ వేసాం కదా, దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు వేస్తే సరిపోతుంది. సో నేను ఇంతకుముందు చేసుకున్న పేస్ట్ని ఏదైతే ఉందో అదంతా కూడా దీంట్లో వేసి బాగా నూనె పైకి తేలే వరకు నేను దీన్ని వేపుకుంటాను అన్నమాట. వేపుకున్న తర్వాత లిడ్ పెట్టేసి కాసేపు మగ్గించుకున్న తర్వాత నూనె పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ కారం పొడి, నేను ఒక స్పూన్కి 1.5 స్పూన్ ధనియా పొడి వేస్తాను. 1.5 స్పూన్ ధనియా పొడి, మళ్ళీ వచ్చేసి 2 స్పూన్స్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే కారం పొడి, ధనియాల పొడి పచ్చివాసన పోవాలి కాబట్టి. ఒకసారి అవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత నేను తగినన్ని నీళ్ళు పోసుకుంటున్నానండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానికి తగినట్టు నీళ్ళు పోసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసి లిడ్ పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలన్నమాట. ఎందుకంటే వంకాయలు బాగా సాల్ట్, ఆ మసాలా అంతా కూడా అబ్జార్బ్ చేసుకోవాలి కాబట్టి. ఒక 10 minutes తర్వాత లిడ్ తీసేస్తే ఇలా బాగా మెత్తబడిపోయి ఉంటుంది వంకాయ. సో కాస్త ప్రెస్ చేస్తే తెలిసిపోతుందండి మీకు మంచిగా అది అబ్జార్బ్ చేసుకునిందా లేదా అని.
సో 5 to 10 మినిట్స్ అయితే మాత్రం కంపల్సరీగా లిడ్ పెట్టి బాగా మగ్గనివ్వండి. ఒకవేళ లోపల పచ్చి పచ్చిగా ఉన్నా కూడా ఆ 5 to 10 మినిట్స్లో ఉడికిపోతుంది. సో ఇదండి సింపుల్ రెసిపీ, ట్రై చేసి నాకు చెప్పండి. ఇంకా నా వంట పని అయింది కాబట్టి ఈ క్లీనింగ్ సెషన్ తర్వాత టిఫిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే టిఫిన్ చేస్తే చల్లారిపోతే మా వారికి నచ్చదన్నమాట చల్లగా తినేది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చలి స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఎప్పటి నుంచో పేరబెట్టిన సామాన్లని నేను ఇంకా సర్దడం మొదలు పెట్టాను అనమాట. అప్పటికే మా వారు వెళ్ళిపోయారు. ఆ రోజు ఈవినింగ్కి ఇంకా నేను మార్కెట్కి వెళ్ళి ఆ వీక్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తెచ్చి ఫ్రిడ్జ్లో రీస్టాక్ చేశాను అనమాట. సో ఇదన్నమాట. ఇంతవరకు చూస్తుంటే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.